మెదక్ జిల్లాలో రోజురోజుకు భూగర్భ జలాలు పడిపోతున్నాయి. గతేడాదితో పోల్చితే 1.66 మీటర్ల లోతులోకి నీటి మట్టం పడిపోయింది. బోర్బావుల్లో నీటి ఊటలు తగ్గిపోయి పంటలకు నీటి తడులు అందకపోవడంతో బోర్లను నమ్ముకుని వేసిన పంట పొలాలు ఎండిపోతున్నాయి. వేసిన పంటలు చేతికి వచ్చేదాకా అనుమానమే అంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు. మెదక్ జిల్లాలో నీరందక పంట పొలాలు ఎండిపోతున్నాయి. భూగర్భ జలాలు పడిపోతున్నాయి. 2023 డిసెంబర్ నెలలో 9.8 మీటర్ల కింద నీటి ఊటలు ఉండగా 2024 జనవరికి 11.46 మీటర్లకు పడిపోయాయి. ఈ లెక్కన నెల రోజుల తేడాతో 1.66 మీటర్ల కిందికి భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. 10 ఏళ్లలో భూగర్భ జలాలు ఇంత వేగంగా పడిపోవడం ఇదే మొదటిసారి అని అధికారులు చెబుతున్నారు. మెదక్ జిల్లా వ్యాప్తంగా 14 మండలాల పరిధిలో భూగర్భ జలాలు 10 నుంచి 20 మీటర్ల లోతుకు చేరాయి. సాగు చేస్తోంది ఎకరమే సాగు చేసిన బోర్లు తక్కువ అవడం గురించి, కాకపోతే ఇట్లాగే చాలా మంది రైతులే కూడా పొలాలు ఎండిపోవడం జరుగుతుంది. బోర్లు తక్కువ అవడం గురించి ఇట్లాగే చాలా మంది ఎండిపోవడం జరుగుతుంది. కాకపోతే ఏమన్నా నష్టపరిహారము చెల్లించవలసిందిగా కోరుతున్నాను. చిలప్చెడ్, అల్లాదుర్గ్, చిన్నశంకరంపేట, రేగోడు, మెదక్, పోల్చారం, నార్సింగ్, మాసైపేట, వెల్దుర్తి, కౌడిపల్లి, పెద్దశంకరంపేట, నిజాంపేట, నర్సాపూర్ మండలాల పరిధిలో 1.25 లక్షల ఎకరాల్లో వరి పంట సాగులో ఉంది. ఆ సాగుకు పూర్తిగా బోరుబావులే ఆధారం. భూగర్భ జలాలు అడుగంటుతుండటంతో ఆ పంటలు పండుతాయో లేక ఎండుతాయేమో అని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. ఎప్పుడు కానీ పొలం వేసేటోళ్ళం 4-5 ఎకరాలు వ్యవసాయం కూడా పుల్లు వారేది మాది. ఈసారి ఒక 6 ఎకరం నాటు మొత్తమే వేయలేము. కాలం లేక వాటర్ లేక ఒక 1/2 ఎకరం అంతా దూరం కాలువలు కొట్టి బీర చెట్లు అవి ఇవి చేసుకుంటున్నాం డ్రిప్ తోటి. అది కూడా 15 నిమిషాలు పోస్తుంది లేదు. మెదక్ జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది 2,73,128 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు కాగా అందులో 2,60,933 ఎకరాల్లో వరి సాగు చేశారు. మిగతా 12,195 ఎకరాలలో ఆరుతడి పంటలు వేశారు. అందులో సుమారు 50,000 ఎకరాలకు మాత్రమే ఘనాపూర్, హల్దీవాకు ప్రాజెక్టు నీరు అందుతుంది. మిగతా వాటికి బోరు బావులే ఆధారం. వానకాలం 5 ఎకరాలు ఎత్తే ఇప్పుడు 3 ఎకరాల పొలం ఎత్తే ఎండిపోతుంది. బోల్ రేగ్దాం ఎత్తేసినాయి. రోజు పొద్దున్న దాకా ఈడనే ఉండు అవుతుంది. మొత్తం మీద దొయ్య దింపుదామన్నా దొయ్య కూడా వాడతలేదు. ఇప్పటికో 2 ఎకరాన్నర దాకా ఎండిపీకింది. ఇది కూడా ఎకరా ఎక్కుతుందా గడ్డకు పోతుందా? ఈ కాలం అయితే గింత పుడుతుంది. బోల్రు వస్తలేవు. ఏదాన్ని మొత్తం ఎత్తేసినాయి. గవర్నమెంట్ ఈ రకం ఉంది. కరెంటు కూడా తిప్పలవుతుంది. అప్పుడప్పుడు పోతుంది. పారతలేవు. ఈ దొయ్య దింపుడు పారిన కొద్ది పైపులు చాపడం అవుతుంది. కొద్ది కాకుండా కొంచెమన్నా మమ్మల్ని ఆదుకోవాలి. కాకపోతే గింత పొలాలు వేసినాము, దున్కాలు లాగోడి అన్ని విధాలు పెట్టినాము. ఎండిపోతున్నాయి పొలాలు మొత్తం మీద. ఏమన్నా గవర్నమెంట్ మాకు కొంచెమన్నా సహకరిస్తే బాగుంటది. వరి పంటకు మరో 2 మాసాల వరకు నీటి తడులు అందించాల్సి ఉంది. ఇప్పుడే భూగర్భ జలాలు తగ్గుముఖం పట్టడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.